భారతదేశంలో 1988 వరకు అంటే 61వ రాజ్యాంగ సవరణ ముందు వరకు కూడా మన కనీస ఓటింగ్ ఏజ్ అనేది మినిమం ఓటింగ్ ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండేది. దాన్ని 61st అమెండ్మెంట్ ద్వారా 18 ఇయర్స్కి తగ్గించారనమాట. ఇప్పుడు భారతదేశంలో యువ జనాభా ఉంది, చాలా ఎక్కువ జనాభా ఉంది. మన దగ్గర కూడా 18 సంవత్సరాలు తగ్గిస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చ స్టార్ట్ అయిందనమాట. అయితే ఆల్రెడీ యంగ్ పీపుల్ మనం యూకేలో చూస్తే కనుక వాళ్ళు మిలిటరీ సర్వీసెస్లోకి 16 సంవత్సరాల నుంచే వెళ్ళొచ్చు అనమాట. ఆల్రెడీ యంగ్ పీపుల్ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ట్యాక్సులు పే చేస్తున్నారు. అంతేకాదు చాలామంది చాలా హై లెవెల్ టాస్క్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే దాని మీద వాళ్ళకు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి కదా. అంతేకాదు రీసెంట్గా కొత్త ట్రెండ్ చూస్తే చాలా చిన్న బ్రెయిన్స్ చాలా ఫాస్ట్గా మెచ్యూర్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ మైండ్స్ వేవర్ అవుతుంటాయి, అంటే యంగ్ మైండ్స్ వాళ్ళ చాయిసెస్ అనేవి మారుతుంటాయి కాబట్టి అంత చిన్న వయసులో ఇవ్వకూడదు.